ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగినట్లు సమాచారం. అయితే డ్రైవర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు జరుగుతుంది. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగినట్లు సమాచారం. అయితే డ్రైవర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు జరుగుతుంది. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ ఇటు ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో అయితే డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మొత్తానికైతే అక్కడ అంటే బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నా కానీ వీళ్ళు రావడం, ఇప్పుడు ఆ డ్రైవర్ ఎందులో గల్లంతైనట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అసలు ఆ డీసీఎం వ్యాన్ ఎవరిది? అప్డేట్స్ ఏంటి? చాలని ఇప్పటికే మేధా తుఫాన్ ప్రభావంతో కూడా ఖమ్మం జిల్లా కూడా అతలాకుతలం అవుతున్నది అయితే మనం చెప్పుకోవచ్చు. వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటనతో ఏదైతే ఖమ్మం జిల్లా కొణచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో అయితే ఈ మధ్యాహ్నం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక స్థానికులు అయితే ఎమ్మటే వాళ్ళని అప్రమత్తం చేశారు. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కూడా వాగులు వంకలు కూడా భారీగా పొర్లు పొడుతున్నాయి. అయితే తీగల బంజారు సమీపంలో పగిడేరు అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగు ఉధృతంగా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వందనపై భారీ స్థాయిలో వరద ప్రవహిస్తున్నప్పటికీ ఏన్పూర్ నుంచి పల్లిపాడు వైపు వెళ్తున్నటువంటి ఓ డీసీఎం వ్యాన్ అయితే వరదలోనే అంటే వంతెనపై నుంచి వస్తుండగా ఒక్కసారిగా అంటే వాగు ఉధృతి రావడంతో కొట్టుకుపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వరద ప్రభావానికి వ్యాన్ నీటిలో కొట్టుకుపోయి డ్రైవర్ కూడా అందుకు దిగే ప్రయత్నం చేసినప్పటికీ తలుపులు తెరుచుకోలేదు. అయితే అందులో ఉన్నటువంటి సహ డ్రైవర్ మాత్రం గల్లంతైనట్లయితే తెలుస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే స్థానిక ఎస్ఐగా ఉన్నటువంటి సూరజ్ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇక గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక వ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వెళ్తుంది అనే విషయాలు మాత్రం పూర్తి వివరాలు అయితే తెలుస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులు వాగులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అటు ఏదైతే ప్రధానంగా కల్వర్ట్ల వద్ద కూడా భారీ కోట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని విద్యా సంస్థలు కూడా 3 రోజులు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఈ డ్రైవర్ కోసం మాత్రం గాలింపు చర్యలు అయితే ప్రధానంగా చేస్తున్నారు. చాలని అలాగే ఉపేందర్, అంటే ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అంటే ఇలాంటివి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందుగానే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళకూడదని. సో అక్కడ అంటే ఇంకా ఇలాంటివి జరగకుండా అక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వాహనదారులకు సంబంధించి? ఇప్పటికే అటు పోలీసు, రెవెన్యూ, అటు అదేవిధంగా
జిల్లా అంటే యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముందస్తుగానే అందరికి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా వాగులు వంతెనల వద్ద ప్రత్యేకంగా బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. అటు పంచాయతీరాజ్ శాఖ వారి సూచనలతో కూడా ఎక్కడైతే కలవట్లు కావచ్చో అదే విధంగా చిన్న చిన్న కాలువలు వంతెనలు ఉంటాయో అక్కడ కూడా భారీగా అంటే అప్రమత్తం చేసి అక్కడ సిబ్బందిని కూడా అంటే పంచాయతీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి అందరికి కూడా దాటుకుండా చూస్తున్న పరిస్థితి. మత్స్యకారులకు ప్రత్యేకంగా ఇప్పటికే అటు చేపల వేటకు గానీ అదే విధంగా వాగులు దాటేటప్పుడు కొంత అప్రమత్తత వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక పోలీసులు కూడా ప్రత్యేకంగా బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అదే విధంగా వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ఘటన చోటు చేసుకుంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అంటే ప్రత్యేకంగా వీరిపై ఇప్పటికే అంటే పలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావంతో కూడా అన్ని ప్రాంతాల్లో అంటే ప్రయాణాలు కావచ్చు అదే విధంగా ఏదైనా ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి ముందస్తు చర్యలు కూడా చేస్తున్నారు. ముందస్తు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అంటే తుఫాను ప్రభావంతో మాత్రం జిల్లా ప్రజలైతే అతలాకుతలం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. విషయాలని ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ వారికి కూడా అంటే అదే విధంగా అటు ఆర్టీఏ ద్వారా కూడా ప్రత్యేకంగా డ్రైవర్లకు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గజయితగాలు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అంబటిపల్లి అవసలికుంట మధ్య ఓ కారు వాగులో చిక్కుకుపోయింది.